నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. భీమ్గల్లో అట్టహాసంగా ప్రారంభమైన మండల క్రీడలు గెలుపోటములు సమానంగా స్వీకరించాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచనలు. ముక్కాల్ పోచంపాడులో బాలుర పాఠశాలను తనిఖీ చేసి రాత్రి గురుకులంలో బస చేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, పలువురికి పరామర్శ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో బీజేపీ కన్వీనర్ల నియామకం. ఎదుగుతున్న విద్యార్థులకు క్రీడలు మరియు చదువు రెండు అవసరమని, క్రీడలు శరీరాన్ని అభివృద్ధి చేస్తే చదువు మేధో సంపత్తి పెంచుతుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలోని కృషి పబ్లిక్ స్కూల్లో భీమ్గల్ మండల స్థాయి క్రీడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేయగా గౌరవ వందనం స్వీకరించారు. మార్చ్ ఫాస్ట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి స్థానం జిల్లా పరిషత్ గర్ల్స్ పాఠశాల, ద్వితీయ స్థానం బడా భీమ్గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తృతీయ స్థానం ముజ్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడాకారులకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేసి వారిని అభినందించారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేసిన అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మరియు ముఖ్య అతిథి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువు ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరమని, చదువు మేధస్సు పెంచితే క్రీడలు శరీర అభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు. ప్రతి క్రీడాకారుడు గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఆయా పాఠశాల క్రీడాకారులు తదితరులు ఉన్నారు. అంతర్ పాఠశాలల అండర్ 14 అండ్ అండర్ 17 బాల బాలికల క్రీడా పోటీలు 2024-25 సంవత్సరం గాను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తా ఉన్నాను. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఒక స్పోర్ట్స్ మెన్ కాబట్టి జీవితంలో అనేక ఆటుపోట్లు వస్తాయి. ఒక మనిషి జీవితంలో కొన్నిసార్లు మంచి జరగచ్చు, కొన్నిసార్లు చెడు జరగచ్చు. ఇట్లా మనిషి ఆటుపోట్లు వచ్చినప్పుడు తట్టుకోగలే ఆత్మస్థైర్యం, ఆ కెపాసిటీ స్పోర్ట్స్ మెన్లకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆటల పోటీలో పాల్గొని గెలుస్తారు, ఓడుతారు, అన్ని అనుభవిస్తారు కాబట్టి ఆత్మస్థైర్యం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి జీవితంలో గెలుపోవటంని సమానంగా చూసే ఆత్మస్థైర్యం ఈ క్రీడా పోటీల వల్లనే వస్తుంది, క్రీడలు ఆడటం వల్లనే వస్తుంది. కాబట్టి మీ అందరు కూడా ఇదే కంటిన్యూ చేయాలని చెప్పి నేను పిల్లల్ని కూడా కోరుతా ఉన్నా, అట్లనే తల్లిదండ్రులు కూడా కోరుతా ఉన్నా. పొద్దు సమానం పుస్తకాల పురుగులే కాకుండా డెఫినెట్ గా రోజు గంట సేపు స్పోర్ట్స్ ఆడుకోవడానికి మీ పిల్లలకు అవకాశం ఇవ్వాలి. అట్లనే స్పోర్ట్స్ తోటి క్యారియర్ కూడా బిల్డప్ చేసుకోవచ్చు. చాలా మంది నేషనల్ లెవెల్లో ఇవాళ పోతా ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ పీఈటీ టీమ్స్ కూడా చాలా బ్రహ్మాండమైన టీం ఉన్నది నిజామాబాద్ జిల్లాలో. వాళ్ళు చాలా కమిట్మెంట్ తో ఈ జిల్లాలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, మండలంలో కావచ్చు ఈ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ లైఫ్ టైం పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను సల్యూట్ చేస్తా ఉన్నా. పీఈటీలందరికీ కూడా వీళ్ళు కష్టపడతా ఉన్నారు. దానికి సహాయం చేసే వాళ్ళు కూడా కావాలి, దాతలు కావాలి. అందుకే ఇవాళ సోదరులు జగదీష్ గారిని నేను అభినందిస్తా ఉన్నాను. మా వియ్యంకుడు దయానంద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో అనేక స్కూల్స్ కి మెటీరియల్ కావచ్చు, మార్చ్ పాస్ డ్రెస్సులు కావచ్చు, ఇట్లా ఆయన సహాయం చేస్తా ఉన్నారు. ఇటువంటి దాతలు అవసరం. సమాజమే ఈ క్రీడల్ని ఓన్ చేసుకోవాలి, స్పోర్ట్స్ ని ఓన్ చేసుకోవాలి. ప్రభుత్వాలు అన్ని చేయలేవు కాబట్టి ఈ క్రీడలు ముందుకు పడాలంటే డెఫినెట్ గా సమాజం ఓన్ చేసుకోవాలి. ఇవాళ రవీందర్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఆతిథ్యం ఇచ్చి ఇవాళ నా స్కూల్లో ఏర్పాటు చేస్తాను నేను అని చెప్పి ముందుకు రావడం చాలా గొప్ప విషయం. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.
ముక్కాల్ మండలం పోచంపాడులోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులతో కలిసి గురుకులంలోనే రాత్రి బస చేశారు. ఆదివారం వేకువజామున విద్యార్థుల రోల్ కాల్ను పరిశీలించారు. విద్యార్థుల కోసం తెచ్చిన పాల నాణ్యతను కలెక్టర్ తనిఖీ చేశారు. శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణ కోసం జాగింగ్, వార్మప్ చేయించిన తీరును పరిశీలించారు. ఖోఖో ఆడేందుకు సిద్ధమైన విద్యార్థులను కలెక్టర్ పరిచయం చేసుకొని వారి ఆటను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులకు పలు సదుపాయాలు లేకపోవటాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి వాటిని సమకూర్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించినందున విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. విద్యార్థులు చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయిని అధిరోహించేలా హాస్టల్లో, గురుకులాల్లో అన్ని వసతులతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్, ఉపాధ్యాయులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణ శివార్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో విద్యార్థులకు కాన్ఫిడెన్స్ త్రో కమ్యూనికేషన్పై శిక్షణ కార్యక్రమాన్ని వర్క్షాప్ను నిర్వహించారు. ఉపన్యాస పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ భావ ప్రకటన నైపుణ్యం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, విద్యార్థులు భయాన్ని వీడి సమూహంలో స్టేజీలపై ధైర్యంగా మాట్లాడినప్పుడు ఆత్మగౌరవం పెరుగుతుందని అన్నారు. విద్యార్థులు తమలో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు దోహదపడతాయని, విద్యార్థులు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల పరిపాలనా అధికారిని పద్మ మాట్లాడుతూ అభ్యాసంతో విద్యార్థులందరికీ పరిపూర్ణత సాధ్యమవుతుందని, శిక్షణలో నేర్చుకున్న మెలకువలు క్రమం తప్పకుండా అభ్యాసం చేయాలని సూచించారు. మనోధైర్యాన్ని పెంచడానికి, స్టేజ్పై ఉపన్యాసించే ధైర్యాన్ని నేర్పడానికి, ఆంగ్లంలో భాషా నైపుణ్యాలు పెంచడానికి ఇటువంటి వర్క్షాప్లు ఎంతగానో దోహదపడతాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్, పెర్కిట్ బస్టాండ్, మామిడిపల్లిలో యాచకులకు జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిర్యానీ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ మాట్లాడుతూ తన మాతృమూర్తి గుజరాతీ గంగామణి స్మారకార్థం ఏర్పాటు చేసిన జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 200 మంది యాచకులకు చికెన్ బిర్యానీ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, అరటి పండ్లను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు డీజే దయానంద్, నారాయణ్ వర్మ, ప్రేమ్నాథ్, శ్రీనివాస్, కాశీనాథ్, గీత, వినంతి, హేమలత, మీరాబాయి, నిర్మల తదితరులు ఉన్నారు. మాతృమూర్తి అయినటువంటి కీర్తిశేషులు గుజరాతీ గంగామణి స్మారకార్థం ఏర్పాటు చేసినటువంటి జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని నిరుపేదలకు, యాచకులకు ఈరోజు చికెన్ బిర్యానీ ప్యాకెట్స్ మరియు వాటర్ బాటిల్స్ మరియు ఫ్రూట్స్ని పంపిణీ చేయడం జరిగింది. మా యొక్క తల్లి దివ్య ఆశీస్సులతో ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి రానున్నటువంటి భవిష్యత్తు కాలంలో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తామని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. సుమారు 200 మంది ప్యాకెట్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నాము. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల కన్వీనర్లను నియామకం చేసి నియామక పత్రాలను అందించారు. ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్గా జస్సు అనిల్ కుమార్, బాల్కొండ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్గా మల్లికార్జునులను నియమించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం కన్వీనర్లు కృషి చేయాలని తెలిపారు. పట్టభద్రులను ప్రతి ఒక్కరిని కలిసి ఓటర్ ఎన్రోల్మెంట్ చేయించడమే కాకుండా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కష్టపడ్డ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం కష్టపడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కైజర్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మరియు ఎమ్మెల్యే కోసం చెమటోడిసి కష్టపడి స్వతహాగా ముందుకు వచ్చి వీళ్ళని గెలిపించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ముందున్నటువంటిది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంట్లో గ్రాడ్యుయేషన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని మనం గెలుపు వైపు వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ కోఆర్డినేషన్ సంబంధించినటువంటి కమిటీలు వేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు
ఆర్మూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాల ఎమ్మెల్సీ పట్టభద్రుల యొక్క ఈ నూతన కమిటీని వేయడానికి మనకు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కొత్తంగల్ లక్ష్మణరావు గారు ఇచ్చడం జరిగింది. ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ నుంచి మరి అదేవిధంగా బాల్కొండ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ అవగాహన సదస్సు కొరకు వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్క్షాప్లో ముఖ్యంగా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీకి జస్టిస్ అనిల్ గారిని కన్వీనర్గా నియమించడం జరిగింది. మరి అదేవిధంగా బాల్కొండ కాన్స్టిట్యున్సీకి మల్లికార్జున గారిని కన్వీనర్గా నియమించడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ దానికి, టీచర్స్ దానికి గోపీనాథ్ గారిని కన్వీనర్గా నియమించడం జరిగింది. వారితో పాటు ప్రతి మండలంలో ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క గ్రాడ్యుయేట్ కార్యకర్తను హుషారుగా ఉండి మెంబర్షిప్ చేసే వాళ్ళను మండలకు ఒకరిని ప్రతినిధిగా నియమిస్తూ మరి ఏదైతే రాష్ట్ర పార్టీ యొక్క ఆదేశాల అనుసారము జిల్లా కమిటీ, మరి అదేవిధంగా కాన్స్టిట్యున్సీ కమిటీ, మరి అదేవిధంగా మండల కమిటీ 3 అంచెల కమిటీలను ఏర్పాటు చేసి గ్రాడ్యుయేట్స్ది, టీచర్స్ది సభ్యత్వ నామం చేయడానికి కార్యక్రమాన్ని పూనుకున్నాం. అదేవిధంగా దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఆర్మూర్లో వచ్చి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 64వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీలో గల పిచ్చి మొక్కలు తొలగించి డ్రైనేజీలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులంతా కలిసి కాలనీని పరిశుభ్రం చేసుకోవటం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ కాలనీని పరిశుభ్రం చేసుకోవటం వల్ల ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కెర భూమన్న, సభ్యులు ఎల్టీ కుమార్, భూమయ్య, శంకర్, సాయన్న, రవి, జీవన్, గోపి, జయరాజ్, రాజు, నిశాంత్ తదితరులు ఉన్నారు. 24వ వారంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ ఆధ్వర్యంలో ఈ వారము 1వ నంబర్ 1లో శ్రమదానం చేయడం జరుగుతున్నది. మా కాలనీ వాసులు అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ అనే నినాదంతో మరి అందరము ఒక యూనిట్ ఐకమత్యంతో ఉండి ప్రతి కాలనీలో జనరల్ కాలనీలో ఉన్న రోడ్లన్నిటి కూడా ప్రతి ఆదివారం ఒక రోడ్ను మేము ఆదర్శంగా తీసుకొని దాంట్లో ఉన్న పిచ్చి మొక్కలు, డ్రైనేజీలు, చెత్త కొమ్మలు కానీ ఇంకా వేరే ఏమున్నా కానీ అవన్నీ క్లీన్ చేస్తూ మరి మా కాలనీని మేము అభివృద్ధి చేసుకుంటున్నాము. ఇదే విధంగా మరి మాకు సహకరించిన మా కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం నాడు మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో పలువురిని పరామర్శించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన ఎల్ఐటి ప్రవీణ్ వాళ్ళ పెద్దనాన్న చనిపోవడంతో వారి కుటుంబాన్ని, అలాగే అదే గ్రామానికి చెందిన పిప్పెర నాగన్న భార్య చనిపోవడంతో వారి కుటుంబాన్ని, నవీన్ చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగరన్పల్లి మండలంతో పాటు ఆయా గ్రామాలలో మండల బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి గ్రామాన బీజేపీ పార్టీకి ఎనలేని అభిమానం పెరిగిందని, పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కొనసాగుతుందని అన్నారు. ప్రతి బూత్ అధ్యక్షుడు, మండల ముఖ్య నాయకులు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు దిశానిర్దేశం చేయాలని అన్నారు. అలాగే సభ్యత్వ నమోదు కూడా ప్రతి వ్యక్తికి చేరే విధంగా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, తిరుపతి రెడ్డి, కిషన్ నాయక్, సంజీవ్ గౌడ్, అమర్, జీవన్, కార్తిక్, యోగేష్ తదితరులు ఉన్నారు. ఈ గ్రామంలో చాలామంది యువకుల దగ్గరికి వెళ్తే యువకులు చెప్తున్నారు, మా గ్రామంలో బియ్యం ఇచ్చింది నరేంద్ర మోడీ, సిలిండర్లు ఇచ్చింది నరేంద్ర మోడీ, ఇంట్లో తెల్ల లైట్ ఇచ్చింది నరేంద్ర మోడీ, ఇంటి ముందర మోరి కట్టించింది నరేంద్ర మోడీ, ఇంటి పక్కన ఏదైతే టాయిలెట్ కట్టుకున్నారో నరేంద్ర మోడీ, ఇల్లు నరేంద్ర మోడీ ఇచ్చారు. దురదృష్టం ఇక్కడ కాంగ్రెస్ వాడు మొన్నదాకా టీఆర్ఎస్ వాడు ఆ ఇల్లు కానియకుండా చేసాడు. కాబట్టి ఏది ఏమైనా మన వరకు భారతీయ జనతా పార్టీలో చేరుదామని ఉత్సాహంగా వస్తున్నారు. ఇప్పటికే ఈ జిల్లాలో 50,000 మంది పైచీలుక భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈ రూరల్లో ఇప్పటికే 10,000 పైచీలుక మెంబర్లు చేరడం జరిగింది. ఇంకా కూడా ఉత్సాహం ఉంది. ఇది ఒక డ్రైవ్ కింద నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బాల్కొండ గ్రామానికి వీడీసీ అధ్యక్షులు మరియు కోశాధికారిగా ఎన్నికైన కుదారం రమేష్ మరియు కుమ్మరి ఆరేపల్లి గంగాధర్లను 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్ష కోశాధికారులుగా ఎన్నికైన వారు అన్ని విధాలుగా గ్రామ అభివృద్ధికి సహకరించాలని, అలాగే ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించాలని, తమతో పాటు చదువుకున్న విద్యార్థి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుడిగా ఎన్నిక కావడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఈ నెల 26, 27, 28 తేదీలలో జరిగిన మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడోత్సవాల్లో మండల కేంద్రానికి చెందిన శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాల విద్యార్థులు 8 బహుమతులను గెలుచుకున్నారు. జూనియర్ బాయ్స్ వాలీబాల్ ప్రథమ బహుమతి, జూనియర్ గర్ల్స్ వాలీబాల్ ప్రథమ బహుమతి, జూనియర్ బాయ్స్ ఖోఖో ప్రథమ బహుమతి, జూనియర్ గర్ల్స్ కబడ్డీ ద్వితీయ బహుమతి, సబ్ జూనియర్ బాయ్స్ వాలీబాల్ ద్వితీయ బహుమతి, జూనియర్ గర్ల్స్ ఖోఖో తృతీయ బహుమతి, జూనియర్ బాయ్స్ కబడ్డీ తృతీయ బహుమతి, అలాగే మార్చ్ ఫస్ట్లో ప్రథమ బహుమతి గెలుపొందారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను పాఠశాల యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, కోఆర్డినేటర్ జాన్ సుందర్, పీఈటీ అజయ్, ఉపాధ్యాయులు సింఫానియా, నకుల్ పాల్గొన్నారు. ఎర్గట్ల మండలం తొట్టి గ్రామానికి చెందిన భూమేష్ వాళ్ళ తమ్ముడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఈరోజు ఆయనను పరామర్శించి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భీమ్గల్లో అట్టహాసంగా ప్రారంభమైన మండల క్రీడలు, గెలుపోటములు సమానంగా స్వీకరించాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచనలు. ముక్కాల్ పోచంపాడులో బాలుర పాఠశాలను తనిఖీ చేసి రాత్రి గురుకులంలో బస చేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, పలువురికి పరామర్శ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో బీజేపీ కన్వీనర్ల నియామకం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.